వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం ఈరోజు ఈ వీడియోలో మిషన్ ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి వీడియోకి మనం 5 సెకండ్స్ అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కానీ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మేము పెట్టబోయే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయాలనుకుంటుంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు వచ్చేసి మనకి 299 రూపీస్కే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు టెస్ట్ సిరీస్ మీద అయినా కానీ సో ఏదైనా కోర్స్ పర్చేజ్ చేసినా కూడా ఓకే. ఇది కూడా మనకి 12+2 అనమాట. టోటల్ 14 months ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీకు చాలా యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్స్లో మీరు క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మనం ప్రతి క్వశ్చన్కి వచ్చేసి మనం 5 seconds టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కానీ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, కిడ్నీ స్టోన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్. కిడ్నీ స్టోన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్. టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి కాల్షియం ఆక్సలేట్. కాల్షియం ఆక్సలేట్. సెకండ్ క్వశ్చన్, waves which do not require any material medium for their propagation are. Waves which do not require any material medium for their propagation are. Time start. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. థర్డ్ క్వశ్చన్, lightest element in the periodic table. Lightest element in the periodic table. Time starts. ఆన్సర్ తెలిసే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి హైడ్రోజన్. ఆన్సర్ వచ్చేసి మనకి హైడ్రోజన్. ఫోర్త్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ ఆర్గన్ ఈజ్ ఇన్సులిన్ రిలీజ్డ్. ఫ్రమ్ విచ్ ఆర్గన్ ఈజ్ ఇన్సులిన్ రిలీజ్డ్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఓకే. వాట్ కెమికల్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ పిరల్ యాష్. వాట్ కెమికల్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ పిరల్ యాష్. టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి పొటాషియం కార్బోనేట్. ఆన్సర్ వచ్చేసి మనకి పొటాషియం కార్బోనేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ సిల్వర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ సిల్వర్. టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్. ఆన్సర్ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్. సెవెంత్ క్వశ్చన్, విచ్ పాయిజనస్ గ్యాస్ వాజ్ రిలీజ్డ్ ఇన్ భూపాల్ గ్యాస్ ట్రాజడీ. విచ్ పాయిజనస్ గ్యాస్ వాజ్ రిలీజ్డ్ ఇన్ భూపాల్ గ్యాస్ ట్రాజడీ. టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మిథైల్ ఐసోనేట్. మిథైల్ ఐసోనేట్. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ మిల్క్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ మిల్క్. టైం స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 6.5 to 6.7. 6.5 to 6.7. In nuclear reactors, graphite is used as a. In nuclear reactors, graphite is
యూజ్డ్ యాజ్ ఏ. టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మోడరేట్. ఆన్సర్ వచ్చేసి మనకి మోడరేట్. Candium pollution is associated with. Candium pollution is associated with. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి టై డిసీజ్. ఆన్సర్ వచ్చేసి మనకి టై డిసీజ్. విచ్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ చాక్? What is the chemical name of chalk? What is the chemical name of chalk? Time starts. ఆన్సర్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి కాల్షియం కార్బోనేట్. ఆన్సర్ వచ్చేసి మనకి కాల్షియం కార్బోనేట్. 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆలిమం సేపా. ఆలిమం సేపా. 13th క్వశ్చన్. వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ప్లాటినం? వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ప్లాటినం? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 78. ఆన్సర్ వచ్చేసి మనకి 78. వాట్ ఈస్ ద pH లెవెల్ ఆఫ్ వెనిగర్? వాట్ ఈస్ ద pH లెవెల్ ఆఫ్ వెనిగర్? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 2.5. ఆన్సర్ వచ్చేసి మనకి 2.5. Minamata disease is a nervous disorder caused by eating fish polluted by. Minamata disease is a nervous disorder caused by eating fish polluted by. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మెర్క్యూరీ. ఆన్సర్ వచ్చేసి మనకి మెర్క్యూరీ. హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ fish heart? How many chambers are there in the fish's heart? Time starts. ఆన్సర్ తెలిసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 4 ఛాంబర్స్. ఆన్సర్ వచ్చేసి 4 ఛాంబర్స్. హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ బెంజిన్? హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ బెంజిన్? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 3 డబుల్ బాండ్స్. ఆన్సర్ వచ్చేసి 3 డబుల్ బాండ్స్. 18th వన్. ఇఫ్ we go from left to right in the periodic table, the capacity to lose electrons will. If we go from left to right in the periodic table, the capacity to lose electrons will be. Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి డిక్రీజ్. ఆన్సర్ వచ్చేసి మనకి డిక్రీజ్. 19th వన్. హౌ మెనీ బోన్స్ డస్ ఏ న్యూ బోర్న్ హ్యూమన్ బేబీ హ్యావ్? హౌ మెనీ బోన్స్ డస్ ఏ న్యూ బోర్న్ హ్యూమన్ బేబీ హ్యావ్? టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 300. ఆన్సర్ వచ్చేసి మనకి 300. On which principle does the oil lamp work? On which principle does an oil lamp work? Time starts. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి క్యాపిలరీ రియాక్షన్. ఆన్సర్ వచ్చేసి మనకి క్యాపిలరీ రియాక్షన్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కైనా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ భూవికా స్టడీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.